హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మార్చి 1 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. ఈరోజు మనకి వార్తల్లో కనీసము 30+ ఆర్టికల్స్ ఉన్నాయండి ఒకే రోజు కరెంట్ అఫైర్స్ లోపల. రానున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల, గ్రూప్ 2 జిఎస్ లోపల మనకు కనీసం కరెంట్ అఫైర్స్ టాపిక్ లోపల ఈరోజు కరెంట్ అఫైర్స్ నుంచి తప్పనిసరిగా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. సో దెర్ ఈజ్ నో గ్యారంటీ, బట్ ఈరోజు మన అంశాలు చూస్తే అన్ని ప్రశ్నలు ఎగ్జామ్లో వచ్చే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి మార్చి మంత్ మీద. సో ఫస్ట్ మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది ఈరోజు. సో మార్చి 1 ఏంటి అంటే జీరో డిస్క్రిమినేషన్ డే అని చెప్పేసి యుఎన్ఎయిడ్ సంస్థ అనేది కండక్ట్ చేస్తుంది. 2014 నుంచి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో హెల్త్ అండ్ రైట్స్ అనేవి అందరికీ ఉంటాయని చెప్పేసి, సో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల మనము వివక్షత ఉండద్దని చెప్పేసి ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనకి మార్చి మంత్ చూస్తే నెంబర్ ఆఫ్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ మనకి వార్తల్లో ఉంటాయి. అందులో ముఖ్యంగా లాస్ట్ 4 డేస్ అయితే ఉన్నాయో మార్చ్ 21, 22, 23, 24 అయితే వెరీ వెరీ ఫేమస్. ఇది నెక్స్ట్ మార్చి 16 వెరీ వెరీ ఫేమస్. మార్చి 15 కన్జ్యూమర్స్ రైట్స్ డే అని చెప్పేసి ఫేమస్. మార్చి 8 ఉమెన్ డే అని చెప్పేసి, మార్చి 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి, ఇవన్నీ మనకి ఎగ్జామ్లో వచ్చే విధంగా డేస్ అండ్ ఇంపార్టెంట్ చూస్తే మార్చి మంత్ అంతంత ముఖ్యమైనని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకు పాలిటీ ఆర్టికల్, వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, కుల్దీప్ సింగ్ ఒకేసారి 6 ఎమ్మెల్యేలను యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో కారణం ఏంటి మనకు అంటే రాజ్యసభ ఎన్నికల్లో ఈ 6 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు కాబట్టి డిస్క్వాలిఫై అని చెప్పేసి మనకు ఈనాడు పేపర్లో వచ్చింది. దేర్ ఈజ్ బిగ్ నో అని చెప్పి చెప్పొచ్చు. సో రాజ్యసభ లోపల మనకు క్రాస్ ఓటింగ్ చేసినప్పటికీ ఎటువంటి యాంటీ డిఫెక్షన్ లా మనం అప్లై చేయము. మనం 28th కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఫిబ్రవరి మంత్ లోపల. ఏంటి సో క్రాస్ ఓటింగ్ అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు పేపర్లో తప్పు ఇవ్వడం జరిగింది. క్రాస్ ఓటింగ్ అంటే రాజ్యసభ ఎన్నికల్లో ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ ఇన్ఫ్యాక్ట్ మరొక పార్టీ తరపున ఓటు వేయడము. సో రాజ్యసభ ఎంపీలను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కదా, ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ యొక్క సభ్యుడికి ఓటు వేస్తుందని క్రాస్ ఓటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. క్రాస్ ఓటింగ్కి యాంటీ డిఫెక్షన్ లా కానీ విప్ కానీ మనకు వర్తించదని చెప్పేసి డిస్కస్ చేసినాము. క్రాస్ ఓటింగ్ వేసినప్పటికీ యాంటీ డిఫెక్షన్లా మనం అప్లై చేయము. ఆయన యొక్క మెంబర్షిప్ ప్రమాదంలో పడిపోదు. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సో కులదీప్ నయ్యర్ కేసు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏమన్నదంటే సో కేవలం మనకు ఈ విప్ అనేది లేదా యాంటీ డిఫెక్షన్ లా అనేది విత్ ఇన్ ద హౌస్ మ్యాటర్స్కి మాత్రమే మనం అప్లై చేస్తాము. అంటే ఏంది, బిల్స్ కానీ లేదా ఒక మోషన్ కానీ, సో పార్టీ అనేది 3 లైన్స్ విప్ జారీ చేస్తే, సో మనకి విప్ అంటే ఏంటంటే జస్ట్ పార్టీ యొక్క క్రమశిక్షణ కోసం అని చెప్పేసి పార్టీ విప్ చీఫ్ విప్ జారీ చేస్తాడు. 1 లైన్ అంటేనేమో సో సభకి ఓటింగ్ గురించి చెప్పడము. 2 లైన్ విప్ అంటేనేమో నువ్వు కంపల్సరీ సభకు రావాలని చెప్పేసి చెప్పడము. 3 లైన్ అంటే సభకి రావాలి, ఓటింగ్లో పాల్గొనాలి, పార్టీ యొక్క ఆదేశానుసారమే మనం ఓటు చేయాల్సి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రాష్ట్రంలో మనకి ఏమైంది అంటే బడ్జెట్ సెషన్ల గురించి, సో మనకి ఫైనాన్స్ బిల్ అయితే ఓటింగ్కి వస్తుంది కదా. సో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ వచ్చేసి ఆ పార్టీ సభ్యులందరికీ కూడా, సభా సభ్యులందరికీ కూడా, అంటే పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరికి కూడా 3 లైన్ విప్ జారీ చేసిండట. అంటే మీరు సభకి రమ్మని కంపల్సరీ, సభలో పార్టీకి అనుకూలంగా ఓటు చేయమని చెప్పేసి. సో వాళ్ళు అనుకూలంగా ఓటు చేయలేదు కాబట్టి, సభకు హాజరు కాలేదు కాబట్టి, ఓటింగ్కి ఆబ్సెంట్ అయింది కాబట్టి, సో యాంటీ డిఫెక్షన్ లా కింద స్పీకరు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. స్పీకర్కు రైట్ ఉంటుంది యాజ్ పర్ 102. సో 102 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది, లేదా 191 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో పార్టీ ఫిరాయింపు చట్టం కింద డిస్క్వాలిఫై అయిపోతే సభ యొక్క సభ్యత్వము లాస్ అవుతారని చెప్పేసి మనకు 191 ఎమ్మెల్యేలు, 102 సబ్ క్లాస్ 2 వచ్చేసి ఎంపీలకు వర్తిస్తుంది. సో మనకి ఇక్కడ ఎందుకు డిస్క్వాలిఫై చేసిందంటే కారణం ఏంటి, క్రాస్ ఓటింగ్ కాదు,
బిగ్ నో అని చెప్పేసి పిలుస్తాం. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఏంటి, మనకు బడ్జెట్ సెషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ 6 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాలేదు, అంటే ఆబ్సెంట్ అయినలు కాబట్టి, బడ్జెట్పై ఓటింగ్లో పాల్గొనలేదు కాబట్టి. సో 3 లైన్స్ విప్పు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ సభకి హాజరు కాలేదు, ఓటింగ్లో పాల్గొనలేదు కాబట్టి డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ పార్టీ విప్పు ఉల్లంఘన అయింది కాబట్టి డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో మనకు కొన్ని జిఎస్ పాయింట్స్ చూస్తే 102 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ లేదా 191 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ అనేది 10th షెడ్యూల్ కింద డిస్క్వాలిఫై అయితే సభ్యత్వము రద్దు అని చెప్పేసి ఆ ఆర్టికల్ చెప్తుంది. సో పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారము నిర్ణయం తీసుకునే అధికారం మనకు సభ అధ్యక్షులు అనగా లోక్సభ లోపల స్పీకర్కి, రాజ్యసభ లోపల మనకి చైర్మన్కి అని చెప్పేసి ఉంటుంది. విప్ అంటే మనకు సో రాజ్యాంగంలో ఉందా? లేదు. పార్లమెంట్ అనేది శాసనం చేసిందా? చేయలేదు. రూల్స్ ఆఫ్ హౌస్ సభ యొక్క రూల్స్లో ఉందా? లేదు. ఓన్లీ ఇట్ ఈస్ ద పార్లమెంటరీ సాంప్రదాయం అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ కన్వెన్షన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో ఏముంటుంది, మనకి 1 లైన్ అని చెప్పేసి ఉంటుంది. ఓటింగ్ గురించి చెప్తాడు, అంటే రేపు సభలో ఓటింగ్ ఉందని చెప్పేసి చెప్పడము. ఈ 1 లైన్ మాత్రమే జారీ చేస్తే వాళ్ళు సభకి హాజరు కావచ్చు, హాజరు కాకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. సెకండ్ది మనకు ఓటింగ్కి హాజరు కావాలని చెప్పేసి చెప్పడము, అంటే వాళ్ళు ఓటింగ్కి రావాలి, బట్ పార్టీకి అనుకూలంగా ఓటు వేసినా వేయకపోయినా ఎటువంటి అభ్యంతరము లేదు. 3 లైన్ విప్ వెరీ వెరీ డేంజరస్. ఇదే మనకు డిఫెక్షన్కి గురి చేస్తుంది. అంటే సో పార్టీకి ఇన్ఫ్యాక్ట్ పార్టీ యొక్క లైన్ ప్రకారమే వీళ్ళు ఓటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దేనికి వేయాలంటే దానికి వేయాల్సిందే. ఇది దేనికి వర్తిస్తుంది అంటే విప్ అనేది కేవలం విత్ ఇన్ ద హౌస్ మ్యాటర్స్, అంటే తీర్మానం కావచ్చు, ఓటింగ్ కావచ్చు, అటువంటి దానికి మాత్రమే వర్తిస్తే తప్పితే సో అంటే బిల్లు మీద ఓటింగ్ కావచ్చు లేదా తీర్మానం మీద ఓటింగ్ కావచ్చు. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదా రాజ్యసభ ఎన్నికల్లో ఎటువంటి విప్పు వర్తించదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనేవి మనకి అవుట్ సైడ్ హౌస్ మ్యాటర్స్ అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కులదీప్ నాయర్ కేసులో. కాబట్టి సో విప్ అనేది మనకు ఇక్కడ బడ్జెట్ సెషన్కి రమ్మని ఓటింగ్ చేయమని చెప్పేసి 3 లైన్స్ విప్ జారీ చేసినప్పటికీ హాజరు కాలేదు కాబట్టి డిస్క్వాలిఫై కావడం జరిగింది. సో మరి ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని మరి సవాల్ చేయవచ్చు అంటే ఎమ్మెల్యేలు ఇన్ఫ్యాక్ట్ బేషుగ్గా చేయవచ్చు. అది కిహాటో ఓలోహన్ వర్సెస్ జహిల్హు కేసు అని చెప్పేసి ఉంటుంది. సో స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చు. సో ఈ పార్టీ ఫిరాయింపు చట్టం కింద స్పీకర్కున్న అధికారాలు న్యాయ సమీక్ష చేయదు. స్పీకర్ డిసిషన్ తీసుకున్న తర్వాత అది రాజ్యాంగం లోబడి ఉందా లేదా అని చెప్పేసి ఆర్టికల్ 13 ప్రకారం సుప్రీంకోర్టు అయితే రివ్యూ చేస్తుంది. సో వెరీ వెరీ ఫేమస్ కేసు మనకి మినర్వా మిల్స్ కేసు అని చెప్పేసి ఉంటుంది. భారతదేశంలో ప్రతి అంశము న్యాయ సమీక్ష కిందకే వస్తుందని చెప్పేసి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి చెప్పిన కేసు మనకి మినర్వా మిల్స్ కేసు అని చెప్పేసి ఉంటుంది. సో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చా? చేయవచ్చు, కంపల్సరీ. ఇది క్లారిటీ అండి. క్రాస్ ఓటింగ్ కారణంగా డిస్క్వాలిఫై కాలేదు, సభకి హాజరు కాలేదు, ఓటింగ్ చేయలేదు కాబట్టే విప్పు ఉల్లంఘన అయింది కాబట్టే డిస్క్వాలిఫై కావడము జరిగింది. నెక్స్ట్ 6 months తర్వాత స్టే ఉత్తర్వులు వాటంతటా అవే రద్దు కావని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది అంతగానో మీకు ముఖ్య అంశం కాదని చెప్పేసి అనిపిస్తుంది. బట్ మనం చూస్తే 2018లో వెరీ ఫేమస్ కేసు ఉంటుంది, ఏషియన్ రీసర్ఫేసింగ్ వర్సెస్ సిబిఐ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ సుప్రీంకోర్టు ఏమన్నదంటే కోర్టు కనుక ఈ కింది స్థాయి కోర్టు ట్రయల్ కోర్టు కావచ్చు లేదా హైకోర్టు కావచ్చు సో ఇన్ఫ్యాక్టు గడువు ప్రస్తావించకుండా స్టే కనుక విధిస్తే 6 months అయిపోయిన తర్వాత స్టే దానికదే వేకెంట్ అవుతుందని చెప్పేసి తీర్పు చెప్తుంది. ఏమన్నది, ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు కానీ నెక్స్ట్ గడువు ప్రస్తావించకుండా స్టే విధిస్తే 6 months గడువు అయినట్లయితే దానికి అదే స్టే వేకెంట్ అవుతుందని చెప్పేసి తీర్పు చెప్తుంది. ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టు సో కొట్టి పడేసింది, ఇది చెల్లదు అని చెప్పేసి పునఃసమీక్ష చేసుకున్నది. సో మళ్ళీ కొత్త తీర్పు అయితే వచ్చింది. ఇప్పుడు మనకు రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి 145 సబ్ క్లాస్ 3 ప్రకారము సిజే ఏర్పాటు చేస్తాడు. 5 member బెంచ్ ఏర్పాటు చేసిండు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో గడువు ప్రస్తావించకపోయినా కూడా స్టే దానికదే వేకెంట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. స్టే వేకెంట్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే సో 226 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి చెప్తుంది.
సో కోర్టు స్టే విధించింది అనుకోండి, సో ఇన్ఫ్యాక్ట్ ఒక పార్టీ అప్పీల్ కోసం మనం ఇన్ఫ్యాక్ట్ స్టే వేకెంట్ కోసం అప్పీల్ చేస్తే కోర్టు అనేది 2 వారాల్లోపు తన యొక్క సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి 226 సబ్ క్లాస్ 3 చెప్తుంది. ఇది మరి రెండవ ఆర్టికల్. ఈ కేసు పేరు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఏషియన్ రీసర్ఫేసింగ్ వర్సెస్ సిబిఐ అని చెప్పేసి 2018 తీర్పు. ఒకసారి మీరు ఇది ఆన్సర్ చేయండి. సుప్రీంకోర్టు తన తీర్పుని పునఃసమీక్ష చేసుకోవచ్చా, చేసుకుంటే ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తుందని చెప్పేసి ఆన్సరు చేయండి. నెక్స్ట్ ఎకనమీ. సో ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వచ్చేసి సో క్వార్టర్ నెంబర్ 3 యొక్క జీడిపి గ్రోత్ని అంచనా వేయడం జరిగింది. సో అది చూస్తే మనకు క్వార్టర్ నెంబర్ 3 అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా వస్తుంది కదా. సో 8.4గా నమోదైంది కాబట్టి కొంచెం ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తే రావచ్చు. ఇట్ ఈస్ హైయెస్ట్ కాబట్టి మనకు సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఎంత 8.4 అని చెప్పేసి ఇంత ఎక్కువ నమోదైంది కాబట్టి 23-24 యొక్క జీడిపి వృద్ధి రేట్ని సవరించింది. అంతకుముందు 7.3 అని చెప్పేసి చెప్పింది కదా, ఇప్పుడు 7.6గా సవరించడము జరిగింది. ఇక్కడ ఇదే ఉన్నది మనకు 7.3 అని చెప్పేసి ఉండే జనవరి లోపల, ఇప్పుడు ఏమైనా 7.6గా మార్చింది. ఎందుకోసం అంటే థర్డ్ క్వార్టర్లో సో మనకు ఇన్ఫ్యాక్ట్ అంచనా కంటే ఎక్కువ వృద్ధి రేటు వచ్చింది కాబట్టి ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోపల చూస్తే 7.3ని 7.6గా చేయడం జరిగింది. ఇది మన అంతగానం అవసరం లేదు లేండి. నెక్స్ట్ ఒక కొత్త సంస్థని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా గారు స్టార్ట్ చేసిన ఢిల్లీ లోపల. సంస్థ పేరు చూస్తే మనకు NUCFDC అని చెప్పేసి ఉన్నది, నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఉన్న అన్ని అర్బన్ కోఆపరేటివ్ బాడీస్ అనేది సో ఇన్ఫ్యాక్ట్ దీని కింద పనిచేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల కోసం ఒక అంబ్రెల్లా బాడీ అని చెప్పేసి పిలుస్తాం ఈ నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ సంస్థని. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గా పనిచేస్తుంది, RBI నుంచి ఆమోదం తీసుకున్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది లక్ష్యం ఏంటి అంటే ఈ పట్టణ సంస్థల్లో ఉన్నటువంటి సహకార బ్యాంకుల యొక్క ఆధునీకరణ కావచ్చు, బలోపేతం కోసం కావచ్చు, ఒక కొత్త కార్యక్రమం అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. దీని యొక్క మూలధనం చూస్తే మనకి 300 కోట్లు అని చెప్పేసి ఉన్నది. సో ఇది గణాంకాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. లక్ష్యం ఏంటి అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ యొక్క ఆధునీకరణ బలోపేతం అని చెప్పేసి పిలుస్తాం. సో పేరేంటి మనకు నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ సంస్థ అని చెప్పేసి ఎందుకోసం పనిచేస్తుంది అంటే భారతదేశంలో ఉన్న అన్ని అర్బన్ సహకార బ్యాంకుల యొక్క గొడుగు సంస్థగా ఇది పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ, RBI నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ మనకి డిఫెన్స్ అని చెప్పేసి ఒక 3 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి DRDO ప్రయోగించింది. ఇక్కడ అబ్దుల్ కలాం దీవి నుంచి. ఇది మ్యాన్ ప్యాడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మ్యాన్ ప్యాడ్ అంటే మనకు మ్యాన్ పోర్టేబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనిషి భుజాల మీద తీసుకెళ్ళి సో సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి మిసైల్ని ప్రయోగం చేయవచ్చు, శత్రు క్షిపణిని ధ్వంసం చేయొచ్చు కాబట్టి మ్యాన్ ప్యాడ్ అని చెప్పేసి పిలుస్తాం. దీని సర్ఫేస్ నుంచి ఎయిర్కి మనం ప్రయోగిస్తాం. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి వార్తల్లో వచ్చింది, మరొకసారి ప్రయోగించింది కాబట్టి మళ్ళీ కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ అని చెప్పేసి బిట్వీన్ ది ఇండియా అండ్ మలేషియా అని చెప్పేసి సో మనకి వైజాగ్ అనేది దీన్ని హోస్ట్ చేస్తుంది. మలేషియా ఇండియా మధ్య బైలాటరల్ మారిటైమ్ ఎక్సర్సైజ్ పేరు సముద్ర లక్ష్మణ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ INS జటాయు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఇది ఇన్ఫ్యాక్ట్ మనకు సో ఇది ఇండియా అనుకుంటే ఈ లక్షద్వీప్ దగ్గర మనకు ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఏర్పాటు చేస్తుంది. సో భారత నౌకాదళం యొక్క కొత్త సైనిక స్థావరం పేరు INS జటాయు అని చెప్పేసి పిలుస్తాం. ఇండియన్ నేవీ స్టేషన్ జటాయు అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా ఇది స్టార్ట్ కాలేదు, నెక్స్ట్ వీక్ లోపల మార్చి 2వ వారం లోపల PM మోడీ దీన్ని వెళ్ళి మరొకసారి స్టార్ట్ చేస్తాడు. సో INS జటాయు అనేది ఇన్ఫ్యాక్ట్ INS అంటే ఇక్కడ ఇండియన్ నేవీ షిప్ రాదు, ఇండియన్ నేవీ స్టేషన్ అని చెప్పేసి వస్తుంది. సో మనకి ఇది మినికాయ్ దీవుల లోపల ఏర్పాటు చేస్తున్నాడు. ఒకసారి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఫస్ట్ లక్షద్వీప్ వస్తుందండి, ఫస్ట్ లక్షద్వీప్ అని చెప్పేసి వస్తుంది.
నెక్స్ట్ మినికాయ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8 డిగ్రీ ఛానల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మల్దీవులు అని చెప్పేసి వస్తుంది. సో మల్దీవులు మీరు మ్యాప్ చూడండి ఒకసారి. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే, సో భారతదేశంలో ఉన్న మినికాయ్ దీవిని ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది లక్షద్వీపు. మల్దీవులు దేశాన్ని ఏది వేరు చేస్తుంది అంటే మనకు 8 డిగ్రీ ఛానల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన ఛానల్ మీన్స్ ఒక సముద్ర మార్గం అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ 2 వాటర్ సోర్స్ని విడదీసే నీటి భూభాగం పేరు మనకు ఛానల్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి, సో 8 డిగ్రీ ఛానల్ అనేది ఇండియా అండ్ మల్దీవుల మధ్య ఉన్న ఒక సీ రూట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో మనకి మల్దీవులు మహమ్మద్ ముయిజ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. యాంటీ ఇండియా పాలసీ, ఇండియా అవుట్ పాలసీ ఫాలో అవుతుంది కాబట్టి ప్రశ్న వస్తుంది, భారతదేశము మల్దీవుల మధ్య ఉన్న సముద్ర సరిహద్దు ఏంటి అంటే మనకు 8 డిగ్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. సో ఇది ఇక్కడ నేను మ్యాపు వేయలేకపోయినా, బట్ లక్షద్వీపు, నెక్స్ట్ 9 డిగ్రీ ఛానల్, మినికాయి 8 డిగ్రీ ఛానల్, మల్దీవులు అని చెప్పేసి వస్తుంది. ఇంకోటి ఈ లక్షద్వీపులు ప్లస్ మినికాయ్ మధ్య ఉండేది 9 డిగ్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మినికాయ్ ప్లస్ మల్దీవుల మధ్య ఉండేది 8 డిగ్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ జటాయును మనకు మినికాయ్ దగ్గర PM మోడీ దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ వీక్ లోపల. నెక్స్ట్ చూస్తే సో వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకి, సో డెంగ్యూ వ్యాధి కారణంగా పెరు దేశము నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది డెంగ్యూ వ్యాధి అని చెప్పేసి. సో మనకి డెంగ్యూ వైరస్ కారణంగా వస్తుంది. 23rd ఇయర్లో మనకి ఇది వార్తల్లో నెంబర్ ఆఫ్ టైం కనిపిస్తుంది. ఫస్ట్ చూస్తే వోల్బాకియా దోమల్ని ఈ డెంగ్యూ నివారణ కోసం అని చెప్పేసి మనము ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ ఈ డెంగ్యూ వైరస్ యొక్క ఫస్ట్ జినోమ్ సీక్వెన్స్ చేసింది బీజే గౌట్ మెడికల్ కాలేజీ ఫ్రమ్ పూణే అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూస్తే ఈ డెంగ్యూ వైరస్ కోసం అని చెప్పేసి, డెంగ్యూ వ్యాధి కోసం అని చెప్పేసి మనకు ఫస్ట్ టైం DNA వ్యాక్సిన్ తీసుకొచ్చింది నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్స్ అని చెప్పేసి, ఇది బెంగళూరులో మనకి కనిపిస్తుంది. వెరీ వెరీ ఫేమస్. 3 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి 23rd ఇయర్ అయినప్పటికీ. నెక్స్ట్ మనకు ఈ ఇయర్ రౌండ్ అప్ క్లాసెస్ని మనం ఎలా ఉపయోగం చేసుకోవాలి అంటే, 24 ఇయర్లో ఒక అంశం రిపీట్ అయినప్పుడు సో మనకి చాప్టర్ వైజ్ ఇయర్ రౌండ్ అప్ ఉంది కాబట్టి మొత్తం మీరు నోట్స్ రాసుకున్న లేదా ప్రింట్ తీసుకున్న ఒక బైండింగ్ చేసుకోండి. ఇదే ఆర్డర్లో పెట్టుకోండి. ఫస్ట్ పాలిటీ, ఎకనమీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, స్పేస్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్, IR, ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పేసి కొన్ని ఫ్యాక్ట్ మనకి అవార్డ్స్, సమ్మిట్స్, బుక్స్ అని చెప్పేసి, నియామకాలు, వార్తల్లో ఉన్న వ్యక్తులు అని చెప్పేసి అట్లా పెట్టుకోండి. సో మొత్తం ఒక ఇయర్ బుక్ అయిపోతుంది. 24 ఇయర్లో మనం ఒక అంశాన్ని అధ్యయనం చేసినప్పుడు మీకు ఒక కంట్రీ వార్తల్లో వచ్చింది అనుకోండి, సో మీరు 24th ఇయర్లో ఒకసారి వెళ్ళి ఆ కంట్రీ దగ్గర చూస్తే మీకు అన్ని అంశాలు రివిజన్గా పనికొస్తాయి. ఒక సంస్థ మనకి వార్తల్లో ఉన్నది ఈరోజు, ఆ సంస్థ మనకి 23rd ఇయర్లో రిపీట్ కావచ్చు అని చెప్పేసి ఒకసారి ఇయర్ బుక్ సెర్చ్ చేస్తే ఈజీగా మనకి అర్థమవుతుంది. వేరే ఇయర్ బుక్ కొనే బదులు మన బుక్ మనం చూసుకుంటే ఎక్కువ సార్లు దాన్ని చూసి రీవిజన్ జరిగి పరీక్షలో మనం ఈజీగా ఆన్సరు చేయవచ్చు. నెక్స్ట్ 3 సెమీ కండక్టర్స్ ప్లాంట్స్కి క్యాబినెట్ ఆమోదించింది. సో మనం 3 పేర్లు కంపల్సరీ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూస్తే మనకి గుజరాత్ లోపల 2 ఉన్నాయి, ధోలేరా ప్రాంతము, సనందు ప్రాంతం అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి అస్సాంలో ఉన్న మోరిగావ్ అని చెప్పేసి ఉన్నది. సో 3 ప్రాంతం లోపల సెమీ కండక్టర్స్ మనకు యూనిట్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో ఈ మోరిగావును ధోలేరా ప్రాంతం లోపల టాటా సంస్థ ఏర్పాటు చేస్తే, సనందు ప్రాంతం లోపల CJ పవర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ టాటా, CJ పవర్స్ అనేది ఇండియా సంస్థలు. వీటికి వేరే దేశాలు సహకారం చేస్తున్నాయి. ప్రశ్న అక్కడ ఫోకస్ చేస్తాడు. ఏంటిది? ధోలేరాకి చూస్తే తైవాన్ కంపెనీ PSMC అని చెప్పేసి పిలుస్తాం. సనందుకు చూస్తే జపాన్ కంపెనీ ప్లస్ థాయిలాండ్ కంపెనీ. మోరిగావ్కి చూస్తే మనకు టాటా సంస్థ మాత్రమే ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్. 3 సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అందులో ధోలేరా ప్రాంతం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే భారతదేశంలో ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రిక్ ప్లాంట్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా 2 కూడా అవసరమే, బట్ ఇది మనకు ఎక్కువైతే అవసరం ఉంటుంది. రైట్. నెక్స్ట్ మన సెమీ కండక్టర్స్ కోసం అని చెప్పేసి, చిప్స్ కోసం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఏంటి మనకు,
మెక్రోన్ టెక్నాలజీ అనేది యుఎస్ఏ కంపెనీ ఒక అసెంబ్లింగ్ యూనిట్ని ఓపెన్ చేయడం జరిగింది గుజరాత్ రాష్ట్రం లోపల. అది మనకు లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్. ఇవి మూడేమో ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి ఏంటి అంటే ఇది సో మనకి యూఎస్బి ఛార్జర్ మనము ఈ ట్రావెల్లో ఉన్నప్పుడు కొంచెం కాబట్టి పబ్లిక్ కొన్ని మనకు ఛార్జర్స్ కనిపిస్తాయి, అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే సైబర్ అటాక్ జరగవచ్చు. దాన్నే మనము జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి పిలుస్తామట. అంటే పబ్లిక్ యూఎస్బి ఛార్జర్ ద్వారా సైబర్ అటాక్ పేరే మనకు జ్యూస్ జాకర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ వస్తుంది ఆర్టికల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి. సో మనకు క్యాబినెట్ అయితే ఆమోదించింది కాబట్టి మనకి అమల్లోకి వచ్చినట్టు. వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి మనకిది. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఐబీసీఏ ఏర్పాటుకి క్యాబినెట్ ఆమోదించింది. ఇప్పుడు మనకి 5 years గాను ఒకేసారి బడ్జెట్ని 150 కోట్లని సో ఆమోదించింది. ఇది అంతకుముందు ఇయర్లో $100 million అని చెప్పేసి ఉండే. సో బట్ ఇది 150 crores అని చెప్పేసి మనం ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మరి $100 million అంటే సేమా కాదు. సో మనం సుమారుగా 100 millions మీన్స్ 10 కోట్ల డాలర్లు అంటే సో 10 కోట్లు ఇంటూ డాలర్కి 80 రూపాయలు వేసుకున్నా కూడా 10 కోట్లు ఇంటూ మనకి 80 అని చెప్పేసి వస్తుంది. కాబట్టి సో మనం దీనిలో ఇది తీసుకోవాలి, కొత్త అప్డేట్ కాబట్టి 150 కోట్లు అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి మరి ఇట్లా కావచ్చు. సో ఈ బిగ్ క్యాట్ అలయన్స్ని మొత్తం మీద అన్ని కంట్రీస్ కలిపి $100 million యొక్క నిధి ఏర్పాటు చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకోవచ్చు. సో నేను ఇది క్లారిఫై తీసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైతే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒకేసారి ఇండియా అనేది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కోసం అని చెప్పేసి 5 ఏళ్ళకు గాను 150 కోట్లని విడుదల చేయడం జరిగింది. సో ఫస్ట్ చూస్తే ఇది ఇప్పుడు స్టార్ట్ కాలేదు. 2019లో గ్లోబల్ టైగర్ డే సందర్భంగా మన పిఎం మోడీ గారు వెరీ ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ చేసి ఉన్నారు, ప్రపోజ్ చేసి ఉన్నారు. 2019 అని చెప్పేసి చూసుకోవాలి. ఇయర్స్ ఫోకస్ చేయాలి కొన్నిసార్లు ఆ అంశం బట్టి. నెక్స్ట్ ప్రతి అంశంలో గణాంకాలు అవసరం లేదండి. సో ఎగ్జామ్లో వస్తున్నాయని చెప్పేసి ఇంకా లేనిపోని అన్నీ మనం నింపేయొద్దు. ఆ అంశం యొక్క ప్రాధాన్యత బట్టి గణాంకం అవసరం లేదని చెప్పేసి చూసుకోవాలి. ఇది బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఇండియా అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేస్తుంది కాబట్టి గణాంకాలు అవసరమే. సో నెక్స్ట్ చూస్తే 2023 మనకి ఏప్రిల్ 9న 50 years ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ రోజు మనకు పిఎం మోడీ గారు అధికారికంగా మేము గ్లోబల్ క్యాట్ అలయన్స్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ప్రపోజల్, ఇదేమో అధికారిక ప్రకటన. రైట్. ఏంటి ఐబీసీ మనకి 7 బిగ్ క్యాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, చీతా, ప్యూమా, జాగ్వర్ అని చెప్పేసి ఉంటాయి. ఇందులో ఇండియాలో 5 ఉన్నాయి, ప్యూమా, జాగ్వర్ లేవని చెప్పేసి చూసుకోవాలి. మనం ఇంత డిస్కస్ చేసిన అంశమే అండి ఇది. సేమ్ అందులో ఏ ఒక్క పాయింట్ మనకు కొత్తగా యాడ్ కాలేదు, 150 కోట్లు తప్పితే. నెక్స్ట్ మెంబర్స్ ఎవరు మరి 97 కంట్రీస్కి మనకి ఓపెన్ చేయడం జరిగింది. 97 కంట్రీస్లో 7 బిగ్ క్యాట్ లోపల కనీసం ఒకడైనా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేసి 97 మెంబర్ స్టేట్స్కి మెంబర్షిప్ వచ్చేసి ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది దీనికి. ఇందులో అందరు సభ్యులుగా ఉంటారు. ఎంతమంది సభ్యత్వం తీసుకుంటే అంతమంది సభ్యులుగా ఉంటారు. కౌన్సిల్ కూడా ఉంటుంది. అందులో 7 members ఉండొచ్చు మినిమం. మ్యాక్సిమం చూస్తే ఈ 97 నుంచి మనం 15 సభ్యుల్ని కౌన్సిల్కు ఎన్నిక చేసుకోవచ్చు. సో 7 to 15 మధ్యన ఉండొచ్చు. మినిమం 7, మ్యాక్సిమం 15 అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు 5 years టైంకి జనరల్ అసెంబ్లీ వీళ్ళను ఎన్నుకుంటుంది ఓటింగ్ ప్రాతిపదికన. హెడ్ క్వార్టర్ ఇక్కడ అని చెప్పి చెప్పలే కానీ ఇండియాలో మాత్రం మనకి ఉంటుంది. సో మొత్తం మీద 5 ఏళ్ళకు గాను ఇండియా వచ్చేసి 150 కోట్లని ప్రపోజ్ చేయడం జరిగింది. సో అందుకోసం చెప్పి మనకి మళ్ళీ ఒకసారి వార్తల్లో వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, ఏ రోజున అధికారికంగా ప్రకటన అని చెప్పేసి, ఎప్పుడు ప్రపోజల్ అని చెప్పేసి, సో ఎంత కోట్లు అని చెప్పేసి, 7 బిగ్ క్యాట్ లోపల ఇండియాలో లేని బిగ్ క్యాట్స్ ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ ఇంకో ఆర్టికల్ ఉన్నది. అది 5th లియోపార్డ్ పాపులేషన్ అని చెప్పేసి మనకి విడుదల చేయడం జరిగింది. సో గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తప్పనిసరిగా. మనకి ప్యాంతేరా పార్డస్ అని చెప్పేసి పిలుస్తాం శాస్త్రీయ నామం. ఐయుసిఎన్ లిస్ట్ లోపల నియర్ 13 అని చెప్పేసి ఉన్నది. సైడ్స్ లోపల అపెండిక్స్ 1 అని చెప్పేసి ఉన్నది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లోపల షెడ్యూల్ నెంబర్ 1లో మనకి ఈ చిరుతపులి కనిపిస్తుంది. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే లెక్కలని ఎన్టీసీఏ అని చెప్పేసి WII అని చెప్పేసి ఉన్నది, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని చెప్పేసి 2 సంస్థలు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. రైట్, మొత్తం చూస్తే 18 స్టేట్స్లో గణాంకాలు చేస్తే సో 13,874 అని చెప్పేసి చిరుతపులులు మనకు కనిపిస్తున్నాయి. సుమారుగా చూస్తే మనకు రేంజ్ ఎంత అంటే ఇవి ఇంతవరకు కనిష్టంగా ఉండొచ్చు, ఇంతవరకు గరిష్టంగా ఉండొచ్చు చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఆ గణాంకాలు మనకు అవసరం లేదు, 13,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో 13,874 ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే లాస్ట్ సెన్సెస్ 2018తో పోలిస్తే మనకు ఒక +8% అయితే పెరిగినాయండి. సో వార్షిక ప్రాతిపదికన వృద్ధి రేటు ఎంత అంటే 1.08 అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ 1.08. ఇది ఇయర్ బేస్న, ఇదేమో గడిచిన 4 ఇయర్స్ కంపేర్ చేస్తే వృద్ధి రేటు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి, వృద్ధి రేటు గుర్తుపెట్టుకోవాలి ఈ అంశం యొక్క ఇంపార్టెన్స్ బట్టి. నెక్స్ట్ మనకి చూస్తే రాష్ట్రాల పరంగా చూస్తే ఒక కనీసం 4 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవే 4 స్టేట్స్ ఎందుకంటే మనకు 1000 కంటే ఎక్కువ ఉన్నాయి, 4 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి. సో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఉంది. నెక్స్ట్ టైగర్ రిజర్వ్ పరంగా చూస్తే సో ఫస్ట్ మనకు నాగార్జున సాగర్ అని చెప్పేసి ఏపీలో, రెండవది పన్నా మధ్యప్రదేశ్, 3 సాత్పురా మధ్యప్రదేశ్, 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ లోపల చాలా తగ్గిపోయిన జనాభా ఎందుకోసం మనకంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా. సో ఇక్కడ 22% జనాభా తగ్గిపోయింది చీతా, ఇన్ఫ్యాక్ట్ లియోపార్డ్ వచ్చేసి. సో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనకు సో చిరుతపులులు స్వేచ్ఛగా ఇన్ఫ్యాక్ట్ అడవుల్లో పాటు జన ఆవాసాల్లోకి వస్తాయి కాబట్టి ఎక్కువ మనకి కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏరియా పరంగా చూస్తే సెంట్రల్ ఏషియా, ఈస్టర్న్ ఘాట్స్ లోపల ఇన్ఫ్యాక్ట్ +1.5 పెరిగింది. శివాలిక్ అండ్ గంగాటిక్ ప్లేన్స్ లోపల చూస్తే -3.4 తగ్గింది పర్ ఆనం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. తెలంగాణ చూస్తే 297 ఉన్నాయి, సో తగ్గిపోయినాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఏపీ చూస్తే 569 మనకి కనిపిస్తున్నాయి. ఇది ఈ గణాంకాలు ఇన్ఫ్యాక్ట్ కంపల్సరీ మనము అధ్యయనం చేయాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ డెవలప్మెంట్ మనకు ఇండియా మారిషస్, ఇండియా మల్దీవులు అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మనకి నిన్న చూస్తే వర్చువల్ మోడ్లో పిఎం మోడీ గారును మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ అని చెప్పేసి సో కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని మారిషస్ లోపల లాంచ్ చేయడం జరిగింది. సో అది మనకు అగాలేగా దీవి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మల్దీవులు అనుకుంటే ఇది మారిషస్ కదా. సో మన ఇక్కడ ఉంటుంది అగాలేగా దీవి వచ్చేసి. మీ గూగుల్లో మీరు మ్యాప్ ఒకసారి చెక్ చేయండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇందులో 2 ప్రాజెక్టులు డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇండియా నిర్మిస్తుంది మారిషస్ కోసం అని చెప్పేసి. సో ఒకటి వైమానిక స్థావరము, ఇంకోటి జెట్టి అని చెప్పేసి పిలుస్తాం. జెట్టి మీన్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రయాణికులు కావచ్చు లేదా గూడ్స్ కావచ్చు పడవలోకి వెళ్ళేందుకు, పడవ నుంచి దిగేందుకు ఒక ప్లాట్ఫామ్ చెప్పేస్తుంటే దాన్ని జెట్టి అని చెప్పేసి పిలుస్తాం. అంటే వస్తువుల్ని లోడ్ చేయాలన్నా అన్లోడ్ చేయాలన్నా మనకు సముద్రం లోపల ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. సో అదే దాన్ని జెట్టి అని చెప్పేసి పిలుస్తాం. రెండింటిని ఇరు దేశాల ప్రధానమంత్రులు ఓపెన్ చేయడం జరిగింది. సో మారిషస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సాగర్ విజన్ కిందికి వస్తుంది. అంటే సో మనకు సెక్యూరిటీ ఆల్, సో ఇన్ఫ్యాక్ట్ గ్రోత్ ఇన్ ఆల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్ అని చెప్పేసి పిలుస్తాం. హిందూ మహాసముద్రం ప్రాంతం లోపల అన్ని దేశాలు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి, రక్షణ ఉండాలని చెప్పేసి పిఎం మోడీ యొక్క ఇనిషియేటివే సాగర్ విజన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ సాగర్ విజన్కి అనుగుణంగా ఈ స్కీమ్ మనకు ఉన్నదని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మల్దీవులు మనకి వార్తల్లో ఉన్నది. సో ఇటీవల మనకి ఇది ఇంకోసారి వార్తల్లో వచ్చింది. యూపీఐ మనము మారిషస్ కంట్రీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. శ్రీలంక ప్లస్ ఇది కంట్రీ ఒకేసారి చేసుకోవడం జరిగింది. యూపీఐ యొక్క అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం. మల్దీవులు చూస్తే మనకు ఇండియా సైన్యం విత్డ్రా కావాల్సిందే మే 10 నాటికి అని చెప్పేసి మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ అని చెప్పేసి అల్టిమేటం జారీ చేసిండు. సో మనం ఏం చేసినామంటే సరే సైన్యం వస్తుంది కానీ సైన్యం ప్లేస్లో సాధారణ సాంకేతిక నిపుణుల్ని పంపిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మల్దీవులు కూడా ఒప్పుకోవడము జరిగింది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మల్దీవుల మధ్య ఉన్న సరిహద్దు సముద్ర ప్రాంతం ఏంటి, 8 డిగ్రీ ఛానల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సమ్మిట్స్ మనకు 2 వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే ఇది ఎఫైర్స్ మనకు అయితే మనం ఇంతకుముందు 23rd ఇయర్ లోపల కొన్ని సమ్మిట్స్ని ఇంటర్నేషనల్ ఎఫైర్స్ లోపల డిస్కస్ చేసినాము.
అందులో ఒకటి వస్తుంది ఆఫ్రికా యూనియన్ అని చెప్పేసి 37 సమ్మిట్ మనకు సో అడిస్ అబాబాలో ఉన్న ఇథియోపియా మనకు హోస్ట్ చేసింది. సో మన థీమ్ ఏంటి అంటే ఎడ్యుకేట్ అండ్ స్కిల్ ఆఫ్రికా ఫర్ ది 21st సెంచరీ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ 21st సెంచరీ కోసము ఆఫ్రికా లోపల విద్య మరి నైపుణ్యాన్ని పెంచాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో దీని యొక్క అవుట్కమ్ ఏంటి అంటే ఆఫ్రికా క్లబ్ అని చెప్పేసి ఏర్పాటు చేసినారు. ఇది ఒక ఫైనాన్షియల్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో సైనిక కూటమి ఏంటని చెప్పేసి వస్తుంది. నాటో ఒక సైనిక కూటమి మనకు, సిఎస్టిఓ రష్యా ఆధ్వర్యంలో ఒక కూటమి ఇది. ఇటీవల మనకు ఆర్మేనియా కంట్రీ తప్పుకోవడం జరిగింది సిఎస్టిఓ నుంచి. సో అట్లా మనకు ఇది ఇట్ ఈస్ ద ఫైనాన్షియల్ అని చెప్పేసి అలయన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాతావరణ మార్పుల కోసం కావచ్చు, డెవలప్మెంట్ కోసం కావచ్చు, మొత్తం మీద ఆఫ్రికా దేశాల యొక్క కూటమి పేరు మనకు ఆఫ్రికా క్లబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆఫ్రికా క్లబ్ అనేది సో రాజకీయ కూటమి, ఆర్థిక కూటమి, సైనిక కూటమి అని చెప్పేసి ఏది కాదని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఇట్ ఈస్ అ పొలిటికల్ కాదు, ఎకనామికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఏయు మనకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ 2021లో స్థాపించినాం, 2001లో మనం స్థాపించినాము, 2002లో ఇది అమల్లోకి వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 55 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఇటీవల కొన్ని కంట్రీస్ మనము ఇన్ఫ్యాక్ట్ బహిష్కరణ చేసినాం. అవి బుర్కినా ఫాసో, మాలి, నైజర్, గాబన్, సుడాన్ అని చెప్పేసి మొత్తం 5 కంట్రీస్ మనము బ్యాన్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఆఫ్రికా యూనియన్లో ఉన్న కేప్ వర్త్ దేశము ఎందుకు మనకు ఫేమస్ అంటే మలేరియా ఫ్రీ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐఎస్టిఏ యొక్క 100th ఇయర్ సెలబ్రేషన్స్ మనకు ఇంగ్లాండ్లో జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అని చెప్పేసి సంస్థ ఉంటుంది కదా, సో ఇంగ్లాండ్లో మనకు జరుగుతున్నాయి. 1924లో ఇది స్విట్జర్లాండ్లో మనకు ఏర్పాటైంది కాబట్టి 20 years, 1924 కాబట్టి 20, సో ఇన్ఫ్యాక్ట్ 100 years కాబట్టి సో సెలబ్రేషన్ మనం చూస్తే ఇంగ్లాండ్లో చేస్తున్నాము. సో ఐఎస్టిఏ యొక్క అధ్యక్షుడు ఎవరంటే మనకు కేశవులు అని చెప్పేసి ఉన్నాడు. సో నెక్స్ట్ యుఎన్హెచ్ఆర్సి యొక్క 55వ మీటింగ్ జెనీవా హోస్ట్ చేసింది. సో అంశం ఏంటి అంటే మొత్తం మీద ఇక్కడ ఒక వివాదం మనకి వచ్చింది. కాశ్మీర్ అంశాన్ని ఒక అంతర్జాతీయ వేదిక మీద భారతదేశం యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ దేశము, టర్కీ దేశం అనేవి లేవనెత్తున్నాయి కాబట్టి ఇండియా అభ్యంతరం చెప్పింది. సో అందుకు మనకి ఇక్కడ వార్తల్లో ఉంది. ఇండియా వచ్చేసి యుఎన్హెచ్ఆర్సి లోపల సభ్యత్వం ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో పదవి చూస్తే ఒక దేశం యొక్క పదవి 3 ఏళ్ల పాటు మనకి అమల్లో ఉంటుంది. ఇటీవల యుఎన్హెచ్ఆర్సి నుంచి రష్యా బహిష్కరణ చేస్తే రష్యాని రీప్లేస్మెంట్ చేస్తూ చెక్ రిపబ్లిక్ కంట్రీ రావడము జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అండి. సో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము, 2 times డిస్కస్ చేసినాము. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫస్ట్ చూస్తే ఫిబ్రవరి 13న మనకు స్టార్ట్ చేయడం జరిగింది పిఎం మోడీ గారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే 1 కోటి ఇళ్లకు 300 యూనిట్స్ ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలి. ఎక్స్ట్రా వాళ్ళు గిట్ట విద్యుత్ స్థాపిస్తే గిట్ట దాన్ని వాళ్ళు డిస్కమ్ కంపెనీలకు విక్రయించుకోవచ్చు. ఈ విద్యుత్ ద్వారా చూస్తే 25 years లోపల 720 million టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని చెప్పేసి ఒక అంచనా ప్రకారం గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఈ స్కీమ్ ద్వారా సోలార్ విద్యుత్ని వాళ్ళు కనుక ఇన్స్టాల్మెంట్ చేస్తే 25 years లోపల 720 million టన్నుల కార్బన్ ఎమిషన్స్ అయితే తగ్గిపోతాయట. నెట్ జీరో కార్బన్ యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఈ స్కీమ్ మనకు పనిచేస్తుంది. ఎంత అంటే 4 years పాటు మనకి స్కీమ్ అమల్లో ఉంటుంది. 75,000 కోట్లు కేటాయించారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ చేసింది మనకి ఎప్పుడు 13th February అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రాయితీలు కొన్ని ఇవ్వడం జరిగింది. మీరు కనుక సోలార్ పవర్ ప్లాంట్ని ఇన్స్టాల్మెంట్ చేసుకుంటే మీ రూఫ్ మీద ఏంటిది 1 kilowatt ఉంటే గిట్ట 1 kWకి 30,000, 2 kilowatts ఉంటే గిట్ట 60,000, 3 kilowatts ఉంటే మనకి 78,000 అయితే వాళ్ళు రాయితీ కింద మనకు కల్పిస్తారు. మరి ఇంతకంటే ఎక్కువ ఖర్చు కంపల్సరీ అవుతుంది కాబట్టి ఆ ఖర్చు కోసం అని చెప్పేసి ఎటువంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకి రుణం ఇస్తుందట. ఎవరు? గవర్నమెంట్ అయితే ఇస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఎంత ఆర్థిక సాయం చేస్తుందంటే 2 kilowatts ఉంటే మనకు 60% చేస్తుంది.
2 కిలోవాట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకు 40 అని చెప్పేసి పేపర్ ఇవ్వడం జరిగింది. బట్ మనకి పిఐబి న్యూస్లో ఈ 40 అని చెప్పేసి లేదు, మరికొంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రైట్, 3 కిలోవాట్స్ అనేది పరిమితి మనకు అంతవరకే ఉంటుంది. అంతకంటే ఎక్కువ నువ్వు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటే ఎటువంటి రాయితీ ఇవ్వదు. బట్ నువ్వు మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా డబ్బులు నువ్వే పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. రైట్, ఇదంతా మనకు ఎగ్జామ్లో వస్తుందంటే కంపల్సరీ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. ఎంత కిలోవాట్కి ఎంత రాయితీ ఇస్తుంది. సో 30, 60, 78 అని చెప్పేసి చూసుకోవాలి. కేకే అని చెప్పేసి, సో 30,000, 60,000, 78,000 అని చెప్పేసి 1 కిలోవాట్, 2 కిలోవాట్స్, 3 కిలోవాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 2025 నాటికి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ మీద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఐఐటి మద్రాస్ సహాయంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో పరిశ్రమలకు కావాల్సిన కోర్సుని విద్యార్థులకు అందజేస్తామని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్, నాట్ స్కీమ్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ప్రపంచంలో ఫస్ట్ వేదిక్ క్లాక్ని ఈరోజు మన పిఎం మోడీ గారు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని ప్రాంతం లోపల జంతర్ మంతర్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది. 85 ఫీట్స్ యొక్క టవర్ మీద ఇది ఉంటుంది. ఇది వేదిక్ క్లాకు, ఇదేమో మనకు లండన్ టైం చెప్తుంది, ఇదేమో ఇండియన్ టైం. మొత్తం మనం 3 టైం చూపిస్తుంది ఒకే టైంలో. ఇది వేదిక్ గడియారము, గ్రీనిచ్ మీన్ టైం అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పేసి 3 టైంలు సూచిస్తుంది ఒకటే క్లాకు. వేదిక్ క్లాక్ అని చెప్పేసి, విక్రమాదిత్య క్లాక్ అని చెప్పేసి పిలుస్తామట దీన్ని. సో ఉజ్జయిని ప్రాంతం లోపల ఉన్నది, జంతర్ మంతర్ దగ్గర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 1 అవర్ అంటే మనకి, సో వేదిక్ క్లాక్ ప్రకారం చూస్తే 48 మినిట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక రోజుకి ఎన్ని గంటలు ఉండొచ్చు మనకు యాజ్ పర్ వేదిక్ క్లాక్ ప్రకారం చూస్తే 30 గంటలు అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. రైట్, ఇన్ఫ్యాక్ట్ చూస్తే దీన్ని ఏ సంస్థ డెవలప్మెంట్ చేసింది అంటే ఆరోహణ్ సంస్థ అని చెప్పేసి లక్నోలో ఉంటుంది. సో ఈ ప్రశ్న వస్తుందండి. ఈ నెంబర్స్ అని రాకుండా ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి గడియారాన్ని జంతర్ మంతర్ దగ్గర పిఎం లాంచ్ చేస్తే దీన్ని ఏ సంస్థ డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఆరోహణ్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ లక్నో అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి సైబర్ తహసీల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. రెవెన్యూ కోర్టు తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పు యొక్క కాపీని ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపడమే సైబర్ తహసీల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రాజస్థాన్ రాష్ట్రం వార్తల్లో ఉన్నది. గౌట్ జాబ్కు అర్హత పొందాలంటే 2 పిల్లలు మాత్రమే కలిగి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కొన్నిసార్లు ముగ్గురు ఉండొచ్చు, 1+2 అని చెప్పేసి ట్విన్స్ ఉంటే మనం ఏం చేయలేము. కాబట్టి అటువంటి సందర్భం మినహాయిస్తే గరిష్టంగా 2 పిల్లలు ఉంటేనే వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి రాజస్థాన్ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే సుప్రీంకోర్టు సమర్థించింది. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఒక సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి, 2 సమ్మిట్స్ వార్తల్లో ఉన్నాయి. బట్ మనకి ఇంక ఇది పూర్తి కాలేదు. సో WTO యొక్క మినిస్ట్రియల్ మీటింగ్ని అబుదాబి హోస్ట్ చేస్తుంది. మీటింగ్ యొక్క చైర్పర్సన్గా మనకు తానీ బిన్ అహ్మద్ ఆల్ జయేద్ అని చెప్పేసి ఉన్నాడు. సో 164 కంట్రీస్ ఉండే మెంబర్షిప్ WTO లోపల. ఈ సమ్మిట్ లోపల 2 కంట్రీస్ అనేవి కొత్తగా వచ్చినాయి. 165 కంట్రీగా కోమోరస్, 166 కంట్రీగా చూస్తే తైమూర్ లెస్టే అని చెప్పేసి పిలుస్తాం. ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్స్ మనకు ఎప్పుడు డిస్కస్ చేస్తామంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది సో టేక్ అవేస్ ఫ్రమ్ WTO మీటింగ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి ఇస్తుంది. అప్పుడు డిస్కస్ చేద్దాం మనం. 5 టేక్ అవేస్ అని చెప్పేసి ఉంటాయి, 5 ముఖ్యమైన అంశాలు అని చెప్పేసి ఇండియా లబ్ధి పొందలే అని చెప్పేసి మనము డిస్కస్ చేస్తాం. అంటే చైనా కొన్ని ప్రపోజ్ చేస్తుంది మీటింగ్ లోపల. నేను పేపర్లో అబ్జర్వ్ చేస్తున్నా. ఇండియా కొన్ని చైనా యొక్క ప్రపోజల్ని తిరస్కరణ చేస్తుంది. మనం అంతా డిస్కస్ చేస్తాము 5 టేక్ అవేస్ అని చెప్పేసి. ఇంకా పేపర్లో ఇవ్వాల్సి ఉన్నది, కొంత మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఎవ్రీ 2 ఇయర్స్కి మీటింగ్ అయితే మనము జరుపుకుంటాం. 12th మీటింగ్ వచ్చేసి జెనీవా అనేది హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టార్టప్ మహాకుంభ అని చెప్పేసి మార్చి మాసంలో జరుగుతుందండి. ఎప్పుడు? మార్చి 18, మార్చి 20. ఇక్కడ ఢిల్లీ లోపల భారత్ మండపం హోస్ట్ చేస్తుంది. థీమ్ ఏంటి? భారత్ ఇన్నోవేటివ్ అని చెప్పేసి ఉన్నది. సో దట్ మనకి 17 మార్చున ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్నది. మార్చ్ అని చెప్పేసి ఉన్నది ఎగ్జామ్ ఉన్నది. ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఎగ్జామ్. ప్రశ్న వస్తుంది స్టార్టప్ మహాకుంభు మార్చి 18, 19 అని చెప్పేసి వెన్యూ కావచ్చు, థీమ్ కావచ్చు. మరి మనం ఏమనుకుంటాం
మార్చి 17 ఎగ్జామ్ రాస్తున్నాం, 18, 19 ప్రశ్న వచ్చిందని చెప్పేసి. ఇట్ ఈస్ డిసైడెడ్ ఇన్ ఫిబ్రవరి మంత్ 29th కాబట్టి ప్రశ్న మనకి రావచ్చు అండి. సో 15 రోజుల ముందు కరెంట్ అఫైర్స్ రావచ్చు. మొన్న మనకు ఏది ఇన్ఫ్యాక్ట్ మిలాన్ అని చెప్పేసి ప్రశ్న వచ్చింది ఫిబ్రవరి లోపల. అది జరిగింది ఫిబ్రవరి కావచ్చు కానీ అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ వాస్తవంగా అది. కాబట్టి మరీ బిఫోర్ డే అట్లా ప్రశ్న రాదు. 15 రోజుల గ్యాప్ అయితే తప్పనిసరిగా ఉంటుంది ఆఫ్లైన్ పరీక్ష కోసము. నెక్స్ట్ చిన్న పాయింట్స్ ఇవన్నీ. సో బుక్స్ చూస్తే స్వాలోయింగ్ ది సన్ అని చెప్పేసి లక్ష్మీ మూర్ధేశ్వర్ పూరి రాసింది. ఈమె హర్దీప్ సింగ్ పూరి యొక్క భార్య. సో ఆయన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కాబట్టి కొద్ది వరకు పుస్తకం గుర్తుపెట్టుకోవాలి. సో లాంచ్ చేసింది బర్త్డే కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు స్వాలోయింగ్ ది సన్ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ మహిళల యొక్క ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఆ పుస్తకం రాయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే అపాయింట్మెంట్స్ మనకు. సో వెరీ ఫేమస్ అపాయింట్మెంట్ జరిగింది ఒకటి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క చైర్పర్సన్గా డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరి అని చెప్పేసి వచ్చిండు. సో దల్జీత్ సింగ్ చౌదరి ఈయన ఆల్రెడీ ఎస్ఎస్బికి ఉన్నాడు, ఇప్పుడు ఎస్ఎస్బి సో ప్లస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జికి రెండింటికి కూడా డీజీ ఎవరంటే మన సింగ్ చౌదరి అని చెప్పేసి పిలుస్తాం. ఫేమస్ అపాయింట్మెంట్ అది. అవార్డు చూస్తే మనకి సో కిస్ మానవత్వ అవార్డు వచ్చేసి బిల్ గేట్స్కి వచ్చింది. కిస్ అంటే మనం అనుకునేది కాదు, ఇన్ఫ్యాక్ట్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అని చెప్పేసి సైన్స్ అని చెప్పేసి భువనేశ్వర్ లోపల ఉంటుంది, ఒడిషా సంస్థ అది. వెరీ ఫేమస్ అవార్డు. తెలంగాణ అంశాలు చదువుకోండి, ఈజీగానే ఉన్నాయి. ఫస్ట్ మనకు కాళేశ్వరం మీద కమిటీ ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ కమిటీ పేరు ప్రశ్నలో వస్తుంది. నెక్స్ట్ 11 ఎకో టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పేసి సో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ సంస్థ వీటిని రూపొందించింది. ఆ పర్యావరణ ప్రాంతం లోపల జీవనోపాధి కల్పిస్తుంది వాళ్ళకి, ప్లస్ పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి 11 ప్రాంతాల పేర్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ పేపర్లో. బట్ 11 ప్రాంతాల పేర్లు అవసరం లేదు. ఉద్దేశం ఏంటి అంటే డెక్కన్ ఫుడ్స్ అండ్ ట్రయల్స్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎన్టీపీసీ ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్కి ఒక అవార్డు వచ్చింది. సో అవార్డు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, సస్టైనబుల్ రెసిలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ ఎనర్జీ సమ్మిట్ లోపల ఈ అవార్డు రావడం జరిగింది. ఈ జిఎస్ పాయింట్స్లో చూస్తే భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంటే మనకు రామగుండం వస్తుంది, ఎన్టీపీసీ వస్తుంది, 100 మెగావాట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. డిస్ట్రిక్ట్ ఏంటి, పెద్దపల్లి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మార్చి మంత్లో పరిశ్రమలు అని చెప్పేసి ఇదే పేజీ మొత్తము మార్చి మంత్ కేటాయిద్దాం, ఇంకా పరిశ్రమలు వస్తే రావచ్చు. రెండు చూస్తే మెట్రానిక్ వచ్చేసి ఐర్లాండ్ సంస్థ హైదరాబాద్ లోపల, మోడ్ వచ్చేసి యూఎస్ఏ అని చెప్పేసి హైదరాబాద్లో దీన్ని ఏర్పాటు చేస్తుంది. మరి రెండు కూడా మనకు మీన్స్ మెడికల్ రంగంలో ఇన్ఫ్యాక్ట్ ఇది సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. రెండు హైదరాబాదే, ఇబ్బంది లేదు. మెట్రానిక్ ఐర్లాండ్, మోడ్ వచ్చేసి అమెరికా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చూస్తే ఈరోజు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. వరల్డ్ ఐకాన్ 21 అవార్డు అనేది వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో జిఎన్ రావుకి వచ్చింది. జిఎన్ రావు ఎవరు అంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యవస్థాపకుడు అని చెప్పేసి పిలుస్తాం. ఈ అవార్డును మనకు బాలిలో జరిగిన ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ ఆప్థల్మాలజీ సమ్మిట్ లోపల ఇవ్వడం జరిగింది. ఇండియా యూకే అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి డాక్టర్ రఘురామ్కి వచ్చింది. మేఘన్ రెడ్డి మనకి వార్తల్లో ఉంది, మంచి స్పోర్ట్స్ పర్సన్ బ్యాడ్మింటన్ లోపల. సో ఆమె యొక్క గెలుపులు అని చెప్పేసి మొత్తం ఒకసారి రాయడం జరిగింది, చూసుకోండి. తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ప్రశ్న రావచ్చు కాబట్టి. ఈట్ రైట్ స్టేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎన్నికైంది. అంటే ఒక రైల్వే స్టేషన్ లోపల మనకు మంచి ఫుడ్ అందిస్తే గిట్ట వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. సో తెలంగాణ నుంచి మనకు హైదరాబాద్కి వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈట్ రైట్ స్టేషన్ వచ్చేసి. నెక్స్ట్ ఎన్టీపీసీ ఒక 2వ యూనిట్ని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత 800 మెగావాట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ది సెకండ్ సేమ్ మనకు కనిపిస్తుంది. ఈ రెండవ వచ్చేసి 5 స్టేట్స్కి ఎలక్ట్రిసిటీ అందిస్తుందట. 5 స్టేట్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉన్నది, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి అని చెప్పేసి పిలుస్తాం. ఈ 800 మెగావాట్స్ నుంచి 5 స్టేట్స్ కరెంట్ వెళ్ళిపోతుంది. రైట్, ఇది ఎన్టీపీసీ యొక్క లక్ష్యం ఏంటి అంటే తెలంగాణ లోపల మొత్తం మీద 4000 మెగావాట్స్ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ చట్టం లోపలనే ఉందట. దానిలో భాగంగా 2 యూనిట్స్ పూర్తి చేసింది. సో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అవుట్ ఆఫ్ 400 లోపల ఎన్నైనాయి, 2 మనకు పూర్తి అయితే అయిపోయినాయి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో ఈ నెంబర్ ఆఫ్ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పొచ్చు.
సో ఈరోజు మనం ఎంసీక్యూ ఇవ్వలేదు ఇవల్ల. సో ఇవన్నీ కలిపి మనం ఒకరోజు డిస్కస్ చేద్దాం ఎంసీక్యూలు. ఇది 5th ఎంసీక్యూ మనకు డిస్కస్ చేయని అంశం లోపల. సో ఎంసీక్యూ చూస్తే ప్రశ్న ఏంటి అంటే, సో ఇండియా ప్రశ్న ఇది, మల్దీవులను వేరు చేసే సముద్ర భాగం ఏంటి? ఒకటో ఆప్షన్ మనకు 9 డిగ్రీ ఛానల్, రెండవది కోకో దీవులు, మూడవది 8 డిగ్రీ ఛానల్, ఫోర్త్ది మనకు సో లక్షద్వీప్ అని చెప్పేసి. సో ఇందులో మీరు కరెక్ట్ ఆన్సర్ సరైనది ఎంచుకోండి. ఇది మనకు 5th ఎంసీక్యూ. మనకు పెండింగ్ ఉన్న ఎంసీక్యూలు అన్ని కలిపి క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అట్లా డిస్కస్ చేస్తే లాభం ఏంటి అంటే, మనకు ఈ 9 డిగ్రీస్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఆప్షన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, అది దేనికి ఆన్సర్ అని చెప్పేసి. ఈ కోకో దీవులు వెరీ ఫేమస్, అది ఎక్కడ ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేయవచ్చు, దేనికోసం అని చెప్పి డిస్కస్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి బోర్డు అందుబాటులో లేదు. సో బోర్డు నాకు చెప్పేందుకు అనుకూలంగా ఉంటుంది, ఈ యాప్లో నాకు చెప్పేందుకు అనుకూలంగా ఉండదు వాస్తవంగా. బట్ మనం ఎందుకు చెప్పినామంటే, సో రేపు కూడా A to Z రికార్డులో చెప్పే అవసరం రావచ్చు మేబీ. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అడ్జస్ట్ కావాలి. బోర్డు అందుబాటులో లేనప్పుడు క్లాస్ పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుందంటే 5 days 3 days ఒకేసారి కరెంట్ అఫైర్స్ చెప్తే, సో కరెంట్ అఫైర్స్లో స్టోరీ బేస్ ఏం రాదు కాబట్టి హిస్టరీ లాగా పాలిటీ లాగా చాలా బోర్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పేందుకు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. కాబట్టి సో బోర్డు అందుబాటులో లేనప్పుడు క్లాస్ పోస్ట్పోన్ చేయకుండా ఇట్లా యాప్లో కంటిన్యూ చేద్దాం, అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు. ఇంకోటి మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి జూలై ఆగస్ట్ అని చెప్పేసి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా మనకు. సో దీన్ని ఎవరు కరెక్ట్ చెప్పలేరండి. టీఎస్పీఎస్సీ అనేది సప్లిమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినాక డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తుంది, అప్పుడు మనము కరెక్ట్ అనుకోవచ్చు తప్పితే ఇవన్నీ ఊహాగానాలు. సో గ్రూప్ 2 కోసం మాత్రమే అంకితం అయితే సో వాళ్ళకి తగిన సమయం అయితే సరిపోతుంది. గ్రూప్ 1 కోసమే అంకితం అయితే సమయం సరిపోతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్లో కాబట్టి, మెయిన్స్ అక్టోబర్లో కాబట్టి ఇబ్బంది లేదు. సో రెండు కలిసిన వాళ్ళకే చాలా ఇబ్బంది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.